ప్రస్తుతం మోడర్న్ ప్రపంచంలో ఆల్కహాల్ లవర్స్ చాలా మంది అని చెప్పవచ్చు. ఆల్కహాల్ తీసుకునే వారికి సంతోషకరమైన విషయం ఏంటంటే విస్కీ తీసుకోవడం మంచిదని నిపుణులు కూడా సూచిస్తున్నారు. ముఖ్యంగా గోధుమలు, రే, బార్లీ, కార్న్ వంటి వాటితో మరియు మాల్టెడ్ మరియు అన్మాల్టెడ్ పదార్థాలతో తయారు చేసే బెవరేజెస్ను తీసుకోవాలని సూచిస్తున్నారు. ఆల్కహాల్ అన్ని సందర్భాల్లోనూ అనారోగ్యం కాదు, అయితే తగిన మోతాదులో తీసుకోవడం వల్ల కొన్ని హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయంటున్నారు. ముఖ్యంగా తృణధాన్యాలు, యాపిల్, గ్రేప్స్ వంటి వాటితో తయారు చేసిన వైన్స్ను తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి మేలు జరుగుతుందట. బహుశా అందుకే మహిళ గర్భవతిగా ఉన్నప్పుడు గర్భిణికి గ్రేప్ వైన్, యాపిల్ వైన్ను వారి చేత తాగిస్తుంటారు. తల్లి బిడ్డకి క్షేమం అని, బిడ్డ తెల్లగా పుడుతుందని కొందరు నమ్మకం. అయితే అందుకు ఎలాంటి ఆధారాలు లేవు. ఆల్కహాల్కు సంబంధించిన విస్కీలో కూడా ఆరోగ్యానికి ఉపయోగపడే మైండ్ బ్లోయింగ్ బెనిఫిట్స్ ఉన్నాయంటే ఆశ్చర్యం కలగక తప్పదు. అన్ని రకాల బెవరేజెస్, కాక్టైల్ వంటి వాటిలో చాలా తక్కువ క్యాలరీలు ఉంటాయి కాబట్టి బరువు పెరగకుండా కంట్రోల్ చేస్తుంది. బరువు తగ్గించుకునే ప్లాన్లో ఉన్నవారు విస్కీలో వాటర్, ఐస్ మిక్స్ చేసి తీసుకోవచ్చు. రుచి అద్భుతంగా ఉంటుంది లేదా బిట్టర్ టేస్ట్ కలిగి ఉంటుంది. లో షుగర్ డ్రింక్ కాబట్టి శరీరానికి క్యాలరీలు చేరవు కాబట్టి బరువు పెరగకుండా ఇది నివారిస్తుంది. డార్క్ ఆల్కహాల్ అంటే విస్కీ హార్ట్ కూడా మంచిదేనని అంటున్నారు. ఇది బ్లడ్ క్లాట్స్ కాకుండా నివారిస్తుంది. విస్కీలో యాంటీ ఆక్సిడెంట్స్ అధికంగా ఉండడం వల్ల రక్తనాళాల్లో కొలెస్ట్రాల్ చేరకుండా నివారిస్తుంది మరియు శరీరానికి అవసరమయ్యే మంచి క్యాలరీలను కూడా ఇది అందిస్తుంది. క్యాన్సర్ సెల్స్ అభివృద్ధి చెందకుండా అడ్డుకుంటుంది. శరీరంలో ఆక్సిడేషన్ను తగ్గిస్తుంది. 2003లో జరిపిన పరిశోధనల ప్రకారం విస్కీ బ్రెయిన్కు రక్షణ కల్పిస్తుంది. దాంతో మతిమరుపు, డైమెంటానియన్ నివారిస్తుందని కనుగొన్నారు. ప్రస్తుత రోజుల్లో ఒత్తిడితో కూడిన జీవనశైలితో జీవిస్తున్న వారికి మేజర్గా అనారోగ్య సమస్యలకు గురి అవుతున్నారు. కాబట్టి విస్కీని ఒక పెగ్ తీసుకోవడం వల్ల నాడీ వ్యవస్థ ప్రశాంతపడి శరీరానికి తగిన విశ్రాంతి కలిగిస్తుంది. విస్కీలో యాంటీ ఆక్సిడెంట్స్ మెండుగా ఉన్న విషయం మీకు తెలిసిందే. ఇది బ్లడ్ సర్క్యులేషన్ను పెంచుతుంది. ఇది మతిమరుపు నివారించి మెమరీ పవర్ పెంచడంలో గ్రేట్గా సహాయపడుతుంది. విస్కీ తక్కువగా తీసుకోవడం వల్ల బ్రెయిన్ యంగ్ అండ్ యాక్టివ్గా ఉంటుంది. ఆహారం తీసుకున్న తర్వాత విస్కీ సేవించడం వల్ల శరీరంను రిలాక్స్ చేస్తుంది మరియు తిన్న తర్వాత ఆకలి లేకుండా కంట్రోల్ చేస్తుంది. దాంతో పొట్ట నొప్పి లేదా ఇతర అజీర్ణ సమస్యలతో బాధపడాల్సిన అవసరం ఉండదు. విస్కీలో కార్బోహైడ్రేట్స్ మరియు క్యాలరీలు ఉండవు కాబట్టి డయాబెటిక్ పేషెంట్స్కు ఎలాంటి ప్రమాదం ఉండదు. చాలా సింపుల్ విషయం ఏంటంటే విస్కీ వ్యాధులను తగ్గించినప్పుడు క్రమంగా దీర్ఘాయుష్ పెరుగుతుంది. వ్యాధులను అరికట్టినప్పుడు ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఆల్కహాల్ ఖచ్చితంగా ఆరోగ్యానికి హానికరమే, కానీ హెల్త్ బెనిఫిట్స్ మాత్రం నిజమైనవే. అయితే మితంగా తీసుకోవడం వల్ల ఎలాంటి హాని జరగదు. విస్కీని వారంలో 2 సార్లు తీసుకోవడం వల్ల ఎలాంటి ప్రమాదం ఉండదని నిపుణులు చెబుతున్నారు.